నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, సుప్రీంకోర్టు ఒక నిర్ణయం అయితే చేసింది. ఏంటి అంటే వీధి కుక్కలు అనేవి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కనిపించకూడదు, వాటికంటూ ఒక ప్లేస్ని అలాకేట్ చేయండి, అక్కడే ఉండాలి అనే ఒక న్యూస్ని అయితే వచ్చింది బయటకి. అయితే జంతు ప్రేమికులు చాలా చాలా వాళ్ళ మనసుకు చాలా కష్టం అనిపించింది. కొంతమంది వాళ్ళ అంటే చాలా కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. అలాగే కొంతమంది ఏమో ఏడ్చేస్తూ ఉన్నారు, చాలా భావోద్వేగానికి లోనవుతున్నారు. వాటిలన్నిట్లో అట్లా చేసేస్తున్నారు, వాటి పరిస్థితి ఏంటి అని చాలా చాలా మనసుకి కష్టంగా అనిపిస్తుందని చాలా వాళ్ళ ఎక్స్ప్రెషన్ అయితే అది. మరి వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్ ఆన్ దిస్? సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో రూలింగ్, దానిని 100% నేను వ్యతిరేకిస్తున్నా. ఎందుకు అంటే అసలు కుక్కలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? మనం మొదట అది ఆలోచించాలి. కుక్కలు ఈ సమాజంలో లేవు. వీటిని మనము మచ్చిక చేసుకొని అడవి నుంచి మనం మన అవసరాల కోసం తీసుకొచ్చుకున్నాం, కాపలా కోసం తీసుకొచ్చుకున్నాం కుక్కల్ని. సరే, అవి వచ్చిన తర్వాత అనూహ్యంగా వాటి జనాభా పెరిగిపోయింది. సరే, ఈ జనాభా పెరిగిపోయింది, వీటిని జనాభాని ఎట్లా తగ్గించాలి అనే దానికోసం అని చెప్పి కొన్ని రక్షణ చర్యలు చేపట్టారు. వాటిని కంట్రోల్ చేయడానికి బర్త్ కంట్రోల్ కావచ్చు, ర్యాబిస్ వ్యాక్సినేషన్ కావచ్చు, ఇట్లా రకరకాల చర్యలు చేపట్టారు. అయితే ఈ చేపట్టిన చర్యలు కుక్కల జనాభాకి ఏమాత్రము సరిపోదు. పైగా సరిపోదు అంటే వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్లో కొన్ని లక్షల కుక్కలు ఉన్నాయి. ఢిల్లీ ఉంది, కొన్ని లక్షల కుక్కలు ఉన్నాయి. ఈ లక్షల కుక్కలకి వీళ్ళు ప్రధానంగా తిండి తిప్పల సంగతి కాసేపు పక్కన పెడితే మెయిన్ ప్రాబ్లము ర్యాబిస్. దాన్ని ర్యాబిస్ కంట్రోల్ కోసం అని చెప్పి వ్యాక్సినేషన్ చేయించడం ఒకటి. రెండోది, జనాభా పెరక్కోకుండా, కుక్కల జనాభా పెరక్కోకుండా వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించడం ఒక పద్ధతి. ఈ 2 పద్ధతుల కోసము కేటాయించిన డబ్బు తక్కువ. అది అయితే ఈ తక్కువలో మన మహానుభావులు చాలా గొప్పవాళ్ళు కదా, వీళ్ళు మేసేదంత కుక్కలలో అందులో కూడా దేవుడి డబ్బులే తింటే ఇంకా కుక్కల డబ్బులు తినడానికి కుక్కలు ఒక లెక్క. పిల్లల డబ్బులు వీళ్ళకే కావాలి, గర్భిణీ స్త్రీల డబ్బులు వీళ్ళకే కావాలి, లేకపోతే వయో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డబ్బులు వీళ్ళకే కావాలి. అసలు వీళ్ళని ఒక ప్లేస్కి అలాకేట్ చేసి వీళ్ళని పంపించేయాలి, అంతే కదా. అందుకని ప్రభుత్వము తీసుకుంటున్న అరకొర చర్యల వల్ల, దానిలో జరుగుతున్న ఆమ్యామ్యాల వల్ల ఇవాళ ఈ కుక్కల జనాభా ఇలా పెరిగిపోయింది. అయితే ఈ కుక్కల జనాభా ఇలా పెరిగిన దానికి ఈ కారణాలు వేటిని మాట్లాడుకోకుండా చాలా సింపుల్గా ఇప్పుడు ఢిల్లీలో సుప్రీంకోర్టు ఏం చెప్పేసిందంటే, నేను చెప్తున్నాను, ఇన్ని రోజుల లోపల ఢిల్లీలో ఒక కుక్క కనిపించడానికి వీల్లేదు. మరి ఎక్కడికి పంపిస్తారు ఈ కుక్కల్ని? ఏదో ఒక నిర్జన ప్రదేశంలో షెడ్లు వేసి వాటి కోసం ఆ షెడ్లలో వాటిని పెట్టాలంట. మరి వాటికి ఫుడ్ అన్ని ఏర్పాట్లు చేయాలంట. అయితే మేనకా గాంధీ ఏమన్నారంటే, ఆవిడ జంతు పరిరక్షణ సమితి, ఆవిడ ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు కదా, జంతువుల హక్కుల కోసం పనిచేస్తున్నారు కదా, ఆవిడేమన్నారంటే అసలు అలా చెయ్యాలి అంటే బోలెడ్ బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ని మనం ఇక్కడ గనక ఖర్చు పెడితే గనక కంట్రోల్ అనేది వచ్చేస్తుంది. అసలు ఏం చెయ్యాలో అది మానేసేసి ఏమి చెయ్యటానికి వీలు పడదో అది చెప్తున్నారు. ఇలా చెప్పటం వల్ల ఈ కుక్కలు అనేవి కనిపించకూడదు అంటే సింపుల్గా తీసుకెళ్ళి చంపేస్తారు కుక్కల్ని. ఇది కరెక్ట్ కాదు, మీరు సరి అయిన గైడ్ లైన్స్ ఇవ్వండి అని చెప్పి ఆవిడ మేనకా గాంధీ మాట్లాడింది. మేనకా గాంధీతో పాటు ఢిల్లీలో చాలా చాలా ప్రదర్శనలు జరిగినాయి. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది, అటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అందరూ ఆ జంతు ప్రేమికులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ పోస్టులు పెట్టేశారు.
అలాగే వాళ్ళే కాకోకుండా మామూలుగా కూడా ఈ కుక్కల పరిరక్షణ కోసం అని చెప్పి, కుక్కల సంరక్షణ కోసం అని చెప్పి ఎన్జిఓలు చాలా ఉన్నాయి, స్వచ్ఛంద సేవా సంస్థలు. వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇవ్వడము, వాళ్ళందరూ మాట్లాడడము చేస్తున్నారు. అయితే మనం ఒక కొంచెం సేపు అసలు ఈ కుక్కలకి సంబంధించిన కుక్కలకి ఈ పరిస్థితి దాపరించడానికి సుప్రీంకోర్టు ఈ మాత్రం ఒక వెర్డిక్ట్ ఇవ్వటానికి కారణాలు ఏంటో మనం కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అదేంటి అంటే, అసలు కుక్కలను మనమే తెచ్చుకున్నాము ఈ ప్రపంచంలోకి. మన పిల్లల్ని ఎలా అయితే ప్రపంచంలోకి తీసుకొచ్చామో, కుక్కలను కూడా అడవిలో నుంచి ఆ జాతిని తీసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత వాటిని చూసుకోవాల్సిన బాధ్యత మనిషిదే. ఇంతకుముందు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, కుక్కలు ప్రతి ఇంట్లోనూ దాదాపు ఒక వీధి కుక్క కాపలా కాస్తూ ఉండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇంటికి పైన బయట అరుగులో ఏవో ఒకటి ఉండేవి. ఆ అరుగు మీద వాటికి అన్నం పెట్టేవాళ్ళు, ఫుడ్ వాటర్కి సంబంధించి. అవును, వాటర్ ఇచ్చేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు. ఇలా చేస్తూ ఉంటే ఏం జరిగేది అంటే, కుక్కలకి ఆకలి తెలిసేది కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ గత 10 సంవత్సరాల నుంచి మనకి స్వచ్ఛ భారత్ అని ఒక గొప్ప కాన్సెప్ట్ వచ్చింది. దానివల్ల వీధులు ఎంత స్వచ్ఛమైనయో నాకు తెలియదు, కానీ మనుషులకి ఈ కుక్కలకి అన్నం పెట్టే అలవాటు పోయింది. కొన్ని సొసైటీలో నేను చూశాను, ఫుడ్ పెట్టద్దు అని సొసైటీలో అందరూ కూర్చొని మాట్లాడు వీధి కుక్కలకి ఫుడ్ పెట్టద్దు, పెడితే ఈ సొసైటీ నుంచి మీరు వెళ్ళిపోండి అని మాట్లాడిన వాళ్ళని నేను చూసాను. అది ఇంత కర్కశంగా మనిషి తయారైన తర్వాత ఇంకా ఈ మనుషుల్ని ఎవరో మార్చలేరు, ఈ కుక్కల స్థితిగతులను ఎవరో మార్చలేరు. ఇప్పుడు కుక్కలండి, నేను నా సొంత అనుభవంతో చెప్తున్నాను, ఒక్కరోజు తిండి పెడితే ఆ కుక్క గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు 100 రోజులు తిండి పెట్టు మనిషి అనేవాడికి, వాడి బుద్ధి సరిగా లేకపోతే మనల్ని తలుచుకొని కూడా తలుచుకోడు. 100 రోజులు పెట్టినా కుక్క ఒక్కరోజు పెడితే 100%. ఇది కుక్క నైజం. మరి అలాంటి నైజం ఉన్న కుక్క ఎందుకు కరుస్తుంది అంటే, దానికి నీళ్లు లేవు. ఇప్పుడు ఇంతకుముందు పంపుల దగ్గర నీళ్లు తాగుతూ ఉండే కుక్కలు. అవును, ఇప్పుడు పంపులు లేవు, బయట పంపులు లేవు. అలాగే బయట ఫుడ్డు దొరికేది, ఫుడ్డు లేదు. ఓకే, పైగా భయం కొద్దీ ఒక చోట కుక్క నిజమే, కొన్ని చోట్ల ఆ కుక్కలకు కరిసిన విధానం చూస్తే చాలా బాధాకరం. అసలు మనం ఈ వర్షన్ లో నేను అది కూడా అడగబోయాను, ఎందుకంటే పేరెంట్స్ వర్షన్ ఒకటి ఉంది, పసిపిల్లల్ని ఖర్చు వెళ్ళిపోవటం, చాలా ఆ తల్లిదండ్రులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కుక్కలు బతకూడదు అని అనుకుంటారు. అయితే నేను ఇక్కడ మీకు ఒక క్లాస్ డివిజన్ చెప్తా. నిజంగా ఈ మాట్లాడే వాళ్ళ పిల్లల్ని కుక్కలు కరవు. ఈ మాట్లాడే తీర్పరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పిల్లలు క్షేమంగానే ఉంటారు. ఎవరి పిల్లలు పని పాటలు చేసుకునే వాళ్ళ పిల్లలు, పర్యవేక్షణ తక్కువయ్యి, తల్లిదండ్రుల పర్యవేక్షణ అంటే పాపం వాళ్ళకి వేరే పనులేవో ఉండి పిల్లల్ని వదిలిపెడితే ఆ పిల్లల్ని కరుస్తాయి తప్పితే వాళ్ళేం మాట్లాడరు. ఇంకా డబ్బు లేని వాళ్ళే వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు తినే దాంట్లో కొంచెం తీసి కుక్కలకు పెడతారు. ఎవరైతే ఈ మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మీడియోకర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ప్రతిదానికి మాట్లాడే మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే తిండి పెట్టట్ల. ఈ తిండి పెట్టకపోవటం వల్ల ఏం జరుగుతుంది, తిండి నీళ్లు లేకపోతే ఒక కుక్క సహనం కోల్పోకుండా 1-2 రోజులు ఉండగలదు, 3 రోజులు ఉండగలదు తిండి లేకుండా. మనుషులైనా అంతే కదా, ఒక పూట తిండి లేకపోతే ఏమైపోతాం మనం చెప్పండి. ఒక్క పావు గంట టిఫిన్ లేట్ చేసి చూడండి, ఏ భార్య అయినా భర్తకి డైనింగ్ టేబుల్ దగ్గర ఓ పెద్ద యుద్ధమే జరుగుతుంది. మరి మన ఆకలి అలా ఉన్నప్పుడు కుక్కకి ఆకలి వేయదా? ఆ కుక్క ఏం చేస్తుంది, దానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, అది ఇదే ప్రదేశంలో ఉంటుంది. ఎవరైనా ప్యాకెట్ పట్టుకెళ్తున్నారు అనుకోండి, ప్యాకెట్ వెంట పడుతుంది. అదే పెద్దవాళ్ళు అనుకోండి, పెద్దవాళ్ళ ప్యాకెట్ల జోలికి వెళ్ళదు. కుక్కలకు కూడా తెలుసు ఎవరు
మనల్ని కొడతారు, ఎవరు కొట్టలేరు అవును. అనేది కుక్కలకు కూడా తెలుసు. అందుకని పిల్లలు ఎవరన్నా ఏదైనా ప్యాకెట్లు పట్టుకెళ్తున్నారు అనుకోండి, ఆ పిల్లల్ని అటాక్ చేస్తాయి. పైగా కుక్కల్లో ఉన్న ఇంకొక స్వభావం ఏంటి అంటే, ఒక కుక్క ఒక పని చేసింది అంటే ఇంకో 4 కుక్కలు అవే పని చేస్తాయి. ఎందుకంటే వాటికి ఆలోచన శక్తి లేదు, వాటికి ఇన్స్టింక్ట్ గా ఏదో ఒకటి చేస్తుంది తప్పితే ఆలోచించి చేసేది ఉండదు. కరెక్ట్. అందువల్ల ఈ ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. సరే, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఈ కుక్కలకి తిండి లేకుండా చేసి ఇవన్నీ చేయడం వల్ల ఇలా జరిగిందని మనం డిసైడ్ అయిపోయి ఇది వాస్తవం కూడా. అయితే మరి ఏం చేయాలి ఇప్పుడు? దీనికి ఏంటి సొల్యూషన్? అటు పిల్లలకి హామ్ అవ్వకూడదు, ఇటు కుక్కలకి ఇలాంటి హామ్ ఉండకూడదు, జరగకోకుండా ఏం చేయాలి అంటే, ప్రతి కాలనీలో ప్రతి రోడ్డుకి ఒక చోట ఒక ప్లేస్ నిర్దేశించుకొని ఎవరైనా సరే అక్కడ ఫుడ్ తీసుకొచ్చి పెట్టండి, అక్కడ నీళ్లు పెట్టండి, ఫుడ్ పెట్టండి. కుక్కలకు ఉన్న అలవాటు ఏంటి అంటే, ఒక రోజు ఒక చోట ఫుడ్ దొరికింది అంటే మళ్ళీ రెండో రోజు అదే టైంకి అక్కడికే వెళ్తాయి. చూస్తుంది కుక్కలకి ఆ జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది, వెళ్ళి అక్కడికి వెళ్తాయి. ప్రతి కాలనీలోనూ ప్రతి కాలనీ డిసైడ్ చేయండి, ఇది ప్రతి రోడ్లోనూ ఒక ప్లేస్, ఒక చెప్తాలాగా కట్టి దాని మీద అన్నం పెట్టండి, కుక్కలు తింటాయి. పక్కనే తొట్లు ఉంటాయి, నీళ్లు పెట్టండి. ఎట్లాగో మనం పెట్టేది లెఫ్ట్ ఓవర్ ఫుడ్, మనం అంత అంత దయాల హృదయంతో ఏముండవు. వేడివేడిగా పెట్టే సీన్ ఏం లేదు, చెత్త బుట్టలో పడేసేదేదో. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రోజుల తరబడి మనం తినటానికన్నా సిద్ధపడతాం తప్పితే ఒక కుక్కకి పెడదామనో లేదా ఒక మనిషికి పెడదామనో లేదు. అందుకని విధిగా ప్రతి వీధి మొదట్లోనూ కుక్కకి ఒక ప్రదేశాన్ని ఇచ్చి, అవి చక్కగా వాడికి పొట్ట నిండింది అనుకోండి, ఆ రోడ్డుని ఎంత కాపలా కాస్తాయో తెలుసా అండి? కుక్కలు కాపలా కాసినట్టు మనుషులు కూడా కాపలా కాయలేరు. అవి ఎంత అలర్ట్గా ఉంటాయంటే, ఒక్క చిన్న శబ్దం, ఇప్పుడు మనము ఒక పాయింట్ శబ్దం మనం వింటాము అంటే కుక్క 70 పాయింట్ల శబ్దం వినగలదు. అదే దీన్ని 70వ వంతు శబ్దాన్ని వినగలదు. మనం ఒక పాయింట్ మనం వింటే ఆ పాయింట్లో 70వ వంతు శబ్దాన్ని కుక్కలు వినగలవు. ధారణా శక్తి ఎంత ఉంది, బాగా ఉంటది. అలా చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. ఇక జిహెచ్ఎంసి చేయాల్సిన పని ఏంటి అంటే, వీటికి వ్యాక్సినేషన్స్, ర్యాబిస్ వ్యాక్సినేషన్ ఇప్పించటం ఒకటి, రెండోది బర్త్ కంట్రోల్ ఆపరేషన్. ఇంతకుముందు బ్లూ క్రాస్ బాగా చేసేది, ఇప్పుడు ఏమైనా సరిగా చెయ్యట్లేదు. బ్లూ క్రాస్ స్థానంలో వేరే ఎన్జిఓలు చాలా వచ్చినాయి, చాలా మంది చేస్తున్నారు, కానీ పర్యవేక్షణ తక్కువగా ఉంటుంది. కానీ ఒక్కటే, ప్రభుత్వమే ఇది ఒక మిషన్ లాగా చెయ్యాలి. ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఎవరో వేస్తున్నారు, రిట్లు వేసారు, పిల్లులు వేసుంటారు. వేస్తే పైగా అది వేసింది కూడా సింగిల్ బెంచ్ ఇచ్చింది, అది అంత వ్యాలిడిటీ కాదు. ఇప్పుడు అందరూ అడగ్గా గగ్గోలు పెట్టగా దాన్ని త్రిసభ్య కమిటీకి రెఫర్ చేశారు కాబట్టి ఈసారి తీర్పు ఆశాజనకంగా వస్తుంది. అంతేగాని మీరు ఎక్కడికో వాటిని పంపించి వాటికి షెల్టర్లు కట్టి ఆ షెల్టర్ల ప్రకారం వాటికి ఫుడ్ పెట్టి ఇవన్నీ చెయ్యాలి అంటే చాలా పెద్ద యంత్రాంగం ఉంది. ఇప్పుడు మీరు రోడ్ల మీద చలికాలంలో డిసెంబర్ నెల చలిలో వణికే వాళ్ళకే, మనుషులకే మీరు షెల్టర్లు ఇవ్వలేకపోతున్నారు. కుక్కలకి మీరు షెల్టర్లు కడతారంటే నమ్మాలి. ఇది ఇంతకంటే పెద్ద జోక్ ఇంకొకటి లేదు. ఇది ఈ విధంగా ఆలోచించి పైగా అవినీతికి తావు లేకుండా ఈ పనులు జరగాలి. ఏది, ఈ వ్యాక్సినేషన్స్, ఈ సర్జరీసు అవినీతికి తావు లేకుండా చెయ్యాలి. అలా కాకోకుండా మన దేశంలో గుడికి బడికి ఏవి తేడా లేకోకుండా మింగేయటమే సరిపోయింది. కాబట్టి ఈ ప్రాబ్లం కూడా ఇక్కడ దాకా వచ్చింది. పైగా ఇంకొకటి ఏంటంటే, చాలా నిర్లక్ష్య ధోరణితోటి కామెంట్లు పాస్ చేస్తున్నారు. ఏంటి అంటే, ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా హైదరాబాద్లో ఒక బాబుని కుక్క కరిచింది, చంపేసింది అన్నప్పుడు
ఈ కుక్కలన్నిటిని తీసుకెళ్ళి మేయర్ ఇంట్లో వదిలేసి రండి ఆ కుక్కల్ని అన్నాడు ఆయన, ఆర్జీవి. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏమన్నది అంటే ఈ జంతు ప్రేమికుల ఇళ్లలో వదలండి ఆ కుక్కలన్నిటినీ అని చాలా నిర్లక్ష్యంగా, ఒక జడ్జి నోట్లోంచి రావాల్సిన మాట కాదు ఇది. ఇలాంటి మాటల వల్ల కూడా మనుషులు వాళ్ళకి కుక్కల మీద ఏదన్నా ఒక బాధ్యత ఉంది, ఒక సామాజిక బాధ్యత ఉంది అంటే కూడా ఆ సామాజిక బాధ్యతను వదిలేసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగానండి జంతువుల పట్ల నేను ప్రేమను చూపించమని చెప్పను, కానీ మీరు బాధ్యత చూపిస్తే అవి ప్రేమను చూపిస్తాయి. మీకు చేత కాదు ప్రేమను చూపించడం, కనీసం మీరు బాధ్యతను చూపించండి, అవి మీకు ప్రేమనిస్తాయి. అవగాహన కోసమే ఈ ప్రశ్న అడుగుతున్నాను మేడం. ఏంటి అంటే ప్రతి జీవి, నేచర్ లో ఏ జీవి అయినా మానవాళికి చాలా చాలా ఉపయోగపడుతుంది. నేచర్ క్రియేట్ చేసిందంటే అవసరం లేకుండా ఏది నేచర్ క్రియేట్ చేయదు. సో ఈ కుక్క వల్ల మన నేచర్ కి ఉండేటటువంటి హెల్ప్ ఏమిటి? కాపలా మేజర్ పాయింట్. రెండోది ఏంటి అంటే ఎలుకలు, కప్పలు ఇట్లాంటి వాటిని తింటాయి కుక్కలు. అంటే మన బ్యాలెన్స్ చేస్తాయి ఎకాలజీ. ఇది తెలియక మూర్ఖులు మాట్లాడే మాటలు ఇవన్నీ. ఇప్పుడు మన ఇళ్ళ చుట్టుపక్కల క్లీన్గా ఉండటానికి అవకాశం ఇస్తాయి అవి. పైగా చిన్న చిన్న పురుగు పుట్ర, ఈ ఎలుకలు ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, వాటిని వాటి నుంచి ప్రతి జీవి అట్లా సమతుల్యం చేస్తూ ఉంటుంది తన శక్తి. మన జీవం ఇప్పుడు ఏదైతే ఇకాలజీ ఉందో, ఇకలాజికల్ బ్యాలెన్సెస్ అంటారు. ఒకప్పుడు ఏమైందంటే చైనాలో ఎలుకలు పిచ్చుకలు చంపారు వాళ్ళు. పిచ్చుకలను అయితే ఘోరంగా చంపారు, ఎలుకలను కూడా అట్లాగే చంపారు. చంపితే ఎలుకలు రైతుకి స్నేహితులు, ఎందుకంటే అవి వానపాముల్లాగానే గొల్ల చేస్తాయి అన్నమాట. అవి చేసేసరికి ఎలుకల్ని చంపేసేసరికి పిల్లులకు ఆహారం లేకుండా అయింది. ఇప్పుడు చూడండి మీరు, ఒక సమతుల్యం ఖచ్చితంగా. ఇప్పుడు ఒక జంతువు ఉంది అనుకోండి, ఒక పులి ఒక జింకను వేటాడింది అనుకోండి, అది తింటది, మిగిలినవి ఇంకొన్ని జంతువులు తింటాయి. అలాగే అయిపోయిన తర్వాత భూమిలోకి కలిసిపోయే క్రమంలో కొన్ని పురుగులు తింటాయి, కొన్ని పక్షులు తింటాయి ఆ మాంసాన్ని. అవన్నీ అయిపోయిన తర్వాత భూమిలో కలిసేటప్పుడు కొన్ని పురుగులు వస్తాయి, ఆ పురుగులు తింటాయి. ఆ పురుగుల్ని తినడానికి ఇంకొక పురుగు. అంటే నేచరు చాలా మానవ ఊహకి అందని క్రియేషన్ ఇది. మరి అలాంటప్పుడు ఊహకి అందినా కానీ అందనట్లుగా నటిస్తున్నాడు ఇవాళ మనిషి. ఎందుకు అంటే చిరాకు, తన స్వార్థం అంతే. అందుకని ఖచ్చితంగా మీరు ఈ కుక్కలు అనేవి మనకి స్నేహితులు అని మీరు నమ్మండి. ఇది వాస్తవం. చెప్పాను కదా, ఇంటి పక్కన వాటిని శుభ్రంగా ఉంచుతాయి, చిన్న చిన్న జంతువుల్ని తింటాయి, అలాగే కాపలా కాస్తాయి. ఇంకా మీరు దగ్గరకు తీసే ఉద్దేశం మీకుంటే గనక మీ ఒంటరితనాన్ని పోగొట్టడానికి కుక్కలంత నేస్తాలు ఇంకొకటి లేదు. ఎవరెవరైతే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి మాట్లాడారో వాళ్ళందరూ ఆలోచిస్తున్న విధానం చాలా కరెక్ట్ అని, మనం కూడా వాళ్ళతోటి గొంతు కలుపుతున్నాము అని నేను చెప్పదలుచుకున్నాను. రైట్ మేడం. పిల్లల విషయంలో ఏదైతే జరుగుతోందో అది జరగకుండా ఉండడానికి కోసం మనం ఫైట్ చేయాలి తప్ప జీవినే తరిమేయాలి మన ప్రపంచం నుంచి అనుకోవటం డెఫినెట్గా మూర్ఖత్వం అవుతుంది. దీని రీత్యా సుప్రీంకోర్టు ఆలోచించాలి. త్రిసభ్య కమిటీ కూడా అనుకూలమైనటువంటి తీర్పునివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. నమస్తే.